శ్రీమతి నమః. ఈ మధ్య సామాజిక మాధ్యమం చూసినా, బయట ఎక్కడైనా వార్తలు చూసినా చాలా భయం వేస్తుంది కదా. ఆడపిల్లని బయటికి పంపించాలి అంటే భయం వేస్తుంది. తిరిగి క్షేమంగా వస్తుందా రాదా అనే భయంతోనే జీవితాన్ని గడిపేస్తున్నాం. ఇదివరకు మన పెద్దవాళ్ళు ఎలా పెంచారు మనల్ని, బయటికి వెళ్ళాలి అంటే ఎన్నో నియమాలు పెట్టేవారు. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా మాట్లాడాలి, నువ్వు ఈ పద్ధతిగా ఉండాలి, దీన్ని అనుసరించాలి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పిన విధంగానే మనం కూడా నడుచుకున్నాం. మనం కూడా మన పిల్లలకి అదే చెప్తున్నాం. అయితే ఇది చెప్పేసరికి ఆడపిల్లలకి మాత్రమే చెప్తున్నాం కానీ మగపిల్లలకి మనం చెప్పటం లేదు. కొంతమంది చెప్తారు అనుకోండి, ఆడపిల్లలకి చెప్తారు, మగపిల్లలకి చెప్తారు. కానీ ఎక్కువ శాతం ఏం చేస్తూ ఉంటారంటే, వాడు మగాడు, వాడు చేయవలసిన పనులు వాడు ఉంటాయి, వాడు ఎందుకు అస్తమాటికి విసిగిస్తాము అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మనం ఇంట్లో ఏ పని చేసినా, ఏ పద్ధతులు చెప్పినా ఆడపిల్లని ఎన్ని రిస్ట్రిక్షన్స్ లో పెంచుతామో మగపిల్లవాడిని కూడా అన్ని రిస్ట్రిక్షన్స్ లో పెంచితే ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న అకృత్యాలు అసలు జరగవు. ఎక్కడ చూడండి, ఏ వార్త వినండి, అక్కడ ఆడపిల్ల బలైపోయింది, ఇక్కడ ఆడపిల్ల బలైపోయింది అనే వార్తలే చూస్తూ ఉంటాం. మగపిల్లవాడికి చిన్నప్పటి నుంచి సంస్కారం అనేది నేర్పడం మొదలు పెట్టాము అని అనుకోండి, అప్పుడు అసలు ఇన్ని కేసెస్ వస్తూ ఉంటాయా? నిన్న విశాఖ ఎక్స్ప్రెస్ లో మద్యం మత్తులో ఒక అమ్మాయిని పాడు చేయబోయాడు, ట్రైన్ లో నుంచి తోసేశాడు. ఇలా ఎన్నో కేసులు ఎక్కడ చూసినా మగవాళ్ల అరాచకత్వానికి ఆడపిల్లలు బలైపోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. నంద్యాలలో అతి దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఎంత అసహ్యం అనిపించింది అంటే, ఎక్కడికి పోతోంది సమాజం అనిపించింది. ఆ పిల్ల వయస్సు 9 ఏళ్లు ఉంటాయి. బహుశా అమ్మాయి 3వ తరగతి చదువుతోందని చెప్తున్నారు. ఆ అమ్మాయిని 4 పిల్లలు ఎత్తుకెళ్లిపోయారు. ఒకటే స్కూల్లో చదువుతున్నట్ట. ఈ 4 పిల్లలు కూడా ఏ క్లాసు? 6వ తరగతి చదువుతున్నారు. ఇందులో ఒకడు మాత్రం నాకే సంబంధం లేదు, నేను దూరంగానే ఉంటానని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడట. ఈ 3 పిల్లలు ఆ పిల్లని అత్యాచారం చేసి స్పృహ కోల్పోతే చచ్చిపోయిందేమో అని చెప్పి భయం వేసి ఆ పిల్లని అక్కడున్న కాలువలోకి విసిరేశారంట. ఎంత దుర్మార్గంగా ఆలోచించుంటే ఆ స్థితికి వాళ్ళు వెళ్తారో ఆలోచించండి. 12 సంవత్సరాల వయస్సులో అసలు దరిద్రులకి ఆ ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఎలా ఆ పిల్లని చంపగలిగారు? ఆ పిల్ల మీద అత్యాచారం ఎలా చెయ్యగలిగారు? అసలు మనుషులేనా? అసలు వాళ్ళు పెరిగిన పెంపకం ఏంటో ఒకసారి ఆలోచిస్తుంటే అసహ్యం వేసింది. అసలు అంత అసహ్యంగా తయారైపోతారా? అంత అసహ్యంగా ప్రవర్తిస్తారా? అంటే ఆడపిల్ల కనిపిస్తే అలా చంపేస్తారా? అలా అత్యాచారం చేసేస్తారా? ఈ వెధవలకి ఇంకో పనే లేదా? అసలు ఆడపిల్లని అంత హీనంగా, అంత దరిద్రంగా చేస్తారా? అసలు దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? మనం ఆ పిల్లల్ని మాత్రమే అంటున్నాం, దీని వెనకాల మనం చేస్తున్న పొరపాటు కూడా ఉంది. సామాజిక మాధ్యమం ఓపెన్ చేసాము అని అనుకోండి, అందులో చూడకూడని దృశ్యాలు ఎన్ని ఉంటాయో. అసలు ఇలాంటి వాటిని కూడా రీల్స్ కింద చేస్తారా? ఇలాంటి వీడియోస్ కూడా పెడుతూ ఉంటారా అని చెప్పి చాలా అసహ్యకరంగా ఉంటుంది. నేను మొన్న ఒక వెబ్ సిరీస్ అనుకోకుండా ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి కనిపించింది. ఆ వెబ్ సిరీస్ థీమ్ ఏంటో తెలుసా? 2 ఆడపిల్లలు ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు, వాడికే పెళ్లి కాలేదు. ఇద్దరు అర్థం చేసుకునే వరకు ఒకే రూమ్ లో ఉంటారట. ఈ అమ్మాయికి తోడు ఇంకొకటి ఎవరితో వచ్చింది, అదిట ఇంకొకటి ఎవరినో ప్రేమించింది, వాడినేమో వదిలేసింది. ఇక్కడికి వచ్చి ఈ రూమ్మేట్ తో ఉంది కదా, ఆ రూమ్మేట్ లవర్ తో ఈ అమ్మాయి సాగించేస్తుంది. ఎంత అసహ్యకరంగా వెబ్ సిరీస్ తీస్తూ రీల్స్ ని కనీసం సంస్కారం లేకుండా శరీరాన్ని అంతా బయటకు చూపించుకుంటూ చేస్తూ ఉంటే ఈ పిల్లల చేతికి మనం ఇచ్చిన మొబైల్ ఫోన్ ఎలా తయారవుతుందో తెలుసా? ఇంకొకరి జీవితాన్ని కాల రాసేయడానికి ఉపయోగపడుతుంది. మన పనులున్నాయనో, పిల్లలు అన్నం తింటలేదనో, పిల్లలు ఏడవకుండా ఉంటారనో వాళ్ళకి చేతులకు మనం ఏమిస్తున్నామో తెలుసా? ఒక డ్రగ్ని పెడుతున్నాం. డ్రగ్ అంటే మీ ఉద్దేశంలో మత్తు మందులు మాత్రమే కాదు, ఈ ఫోన్ కూడా ఒక డ్రగ్గే. చూడకూడనివి ఎన్నో అందులో ఉన్నా సరే, మనకి తెలిసినా సరే మన పని అయిపోవాలి, మనకు అడ్డు రాకూడదు అని చెప్పి వాళ్ళకి ఆ చేతిలో పెడుతుంటే ఆ తీసుకున్న ఆ సెల్లో చూడకూడని దృశ్యాలన్నీ చూస్తూ ఇలా తయారైపోతున్నారు. ప్రతి విషయాన్ని తీసుకొచ్చి సామాజిక మాధ్యమంలో పెట్టేస్తూ ఉంటామే. ఆఖరికి జబర్దస్త్ అనే షోలో ఒక టైటిల్ చూశాను, పక్కింటోడి పెళ్ళాన్ని అర్థం చేసుకున్నా అని చెప్పి టైటిల్ పెట్టారు. అంత అసహ్యకరంగా టైటిల్స్ పెడుతూ పక్క వాళ్ళ భార్యని వాళ్ళ భార్యలుగా ఊహించేసుకుంటూ చిన్నపిల్లలకి కూడా లేనిపోని మాటలన్నీ చెప్తూ ఇలాంటి షోస్ తీసుకున్నప్పుడు పిల్లలు ఈ జబర్దస్త్ అవన్నీ చూసినప్పుడు పాడైపోక ఇంకేం అవుతారు చెప్పండి? నాశనం అయిపోక ఇంకేం అవుతారు చెప్పండి? చిన్న పిల్లాడి దగ్గర నుంచి సినిమాల్లోకి తీసుకొచ్చాడు, చిన్న పిల్లాడి దగ్గర నుంచి షోస్ లోకి తీసుకొచ్చాడు, వాడికి చెప్పకూడని మాటలు, చెయ్యకూడని దృశ్యాలు అవన్నీ చూపించే
పంపించేసి ఆ పిల్లల్ని అలా తయారు చేసేస్తుంటే వాళ్ళు అత్యాచారం చేసే వాళ్ళలా కాకుండా ఇంకెలా తయారవుతారు. మనమే ఇంట్లో జబర్దస్త్ పెట్టుకుని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం కదా, ఆ చిన్న పిల్లలు తెలియని వయసులో ఉన్న ఆ పిల్లలు వాటిని చూసి ఓహో ఇలా చెయ్యలేమో ఇలా ఉండాలేమో అనే ఆలోచన వాళ్ళకి రాదా చెప్పండి? ఆ చిన్న పిల్లలకి ఆ 12 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి అత్యాచారం చెయ్యాలి అనే ఆలోచన ఎలా వచ్చిందంటారు? మొన్నటికి మొన్న ఒక గేమింగ్ షోలో పిల్లలకి అసభ్యకరమైనవన్నీ నేర్పిస్తోంది ఒక ఆవిడ. ఇలాంటి ఛానల్స్ ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఎంకరేజ్ చేయడం పట్టే ఇవన్నీ వస్తున్నాయి. సామాజిక మాధ్యమం తీసి మనం చూస్తే ఛీ ఎంత దరిద్రంగా ఉంటాయా అని చెప్పి తెలుసుకుని కూడా మనము చూస్తాం, మన పక్కన పిల్లల్ని కూర్చోపెట్టుకుని వాళ్ళకి చూపిస్తాం, వాళ్ళని మనం పాడు చేసేస్తున్నాం ఒక రకంగా. అలా తయారవడానికి కారణం మనమే. నాకు ఈ రోజు ఒక మెయిల్ పంపించారు. అది చూస్తే నిజంగా ఇలాంటి వాడు కూడా ఉంటారా అని అనిపించింది. అందులో ఒక స్త్రీమూర్తి నృత్యం చేస్తోంది. నేను తప్పుగా మాట్లాడట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఆ డాన్స్ చూసినప్పుడు నాకు తల దించుకోవాలని అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ వస్త్రధారణ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అలా ఉన్నాయి. ఆ కింద కామెంట్స్ చూస్తే ఎంత వల్గర్గా, కనీసం 2000 మంది కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని అత్యంత అసహ్యకరంగా మాట్లాడారు. అలా మాట్లాడుతున్నప్పుడైనా సరే ఆ అమ్మాయి అలాంటి రీల్స్ చేయకుండా ఉండుంటే బాగుండేది. అఫ్ కోర్స్ అది వాళ్ళ ఇష్టం అనుకోండి. అలాంటి రీల్స్ చూసినప్పుడు ఆ కింద ఈ మాటలు వింటున్నప్పుడు పిల్లలు ఇంతకు మించి అద్భుతంగా తయారవుతారా ఒకసారి చెప్పండి. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఓపెన్ చేస్తూ ఉంటారు. చిన్నవాళ్ళు 12 ఏళ్ల వయసు ఉంటుంది వాడికి. వాడేమో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ వాడు కనుక ఫేమస్ అయ్యాడు అంటే ఆ 9 ఏళ్ల పిల్ల ఏం చేస్తుందంటే వాడిని ప్రేమిస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళిద్దరూ ప్రేమించేసుకుంటారు, పెళ్లి చేసేసుకుంటారు, వెళ్తారు, 1 సంవత్సరం ఉంటారు, ఆ తర్వాత విడిపోతున్నారు. మీరు ఎక్కడ చూడండి ఇన్స్టాగ్రామ్ లో 2 రోజుల్లో 3 రోజుల్లో పెళ్లిళ్ళు చేసేసుకున్న తర్వాత విడిపోయిన వాళ్ళు ఎంత మంది మళ్ళీ యూట్యూబ్ లో మేము ఇలా ఉన్నామని ఎంత మంది చెప్పట్లేదు చెప్పండి. పైగా ఇలా ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకున్నారు అని అనుకోండి, వాళ్ళని గొప్పగా తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తుంటారు అనమాట. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఓహో 1 రోజులోనే పెళ్లి చేసుకున్నారా? 2 రోజుల్లోనే మీ లవ్ మొదలైపోయిందా అని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చాలా గొప్పగా ఏదో గొప్ప పని చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నట్లుగా చేస్తూ ఉంటే మరి ఇలాంటి వాళ్ళు తయారవక ఇంకెలాంటి వాళ్ళు తయారవుతారు ఒకసారి ఆలోచించండి. భారతదేశంలో 2020 నాటికి 1,00,000 మందిలో 21,000 మంది అత్యాచారానికి గురవుతున్నారంట సంవత్సరానికి. ఇది రికార్డ్స్ ప్రకారము మనకి దొరికిన లెక్క. కానీ రికార్డ్స్ కాకుండా ఇంకెంత మంది ఇలా బాధపడుతున్నారు అనేది లెక్కే లేదు. ఏదైనా ఒక షోకి చూడండి, ఆ షోకి వచ్చే అమ్మాయి వస్త్రధారణ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇంతవరకే బ్లౌజ్ ఉంటుంది, కింద నుంచి ఫ్రాక్ లా కనిపిస్తుంది, ఇదంతా ఓపెన్ గానే ఉంటుంది. ఒక సభ్య సమాజంలోకి మనం బయటకు వచ్చి మాట్లాడుతున్నాము అంటే మన వస్త్రధారణ ఎలా ఉండాలి, మనల్ని చూసి ఇంకొకడు అసహ్యంగా మాట్లాడుకునే అవకాశం ఎవరిస్తున్నాం? మనమే ఇస్తున్నాం. నిజంగా కొంతమంది ఉంటారు ఎంత చక్కగా లక్ష్మీదేవిలా కనిపించినా వాళ్ళని కూడా అసహ్యంగా మాట్లాడే దరిద్రులు కొంతమంది ఉంటారు. ఆ దరిద్రుల గురించి నేను చెప్పట్లేదు. అలా మాట్లాడే వాళ్ళు ఉంటారని తెలిసి కూడా మన వస్త్రధారిని అలా వేసుకుంటాము. మన గురించి ఇంకొకటి కింద కామెంట్లు పెడుతున్నా సరే స్వేచ్ఛగా అవును నాకు ఇష్టమైంది నేను వేసుకుంటున్నాను, నా స్వేచ్ఛకి భంగం కలిగితే ఎలాగా అని మాట్లాడతాం. ఇలా మాట్లాడుతూ మనం ఇంకొకరికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఆ షోస్ అన్ని మనం చూస్తాం కదా, అవన్నింటినీ మనం ఎంకరేజ్ చేస్తాం కదా. అలా ఎంకరేజ్ చేయబట్టే, అలా చూడబట్టే, అన్ని వ్యూస్ రాబట్టే మళ్ళీ ఇలాంటి కంటెంట్ నే వాళ్ళు చేస్తున్నారు. సినిమాల్లో కూడా అంతే. సినిమాల్లో కూడా అసభ్యకరంగా వాళ్ళు పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఏ రోజైనా సరే వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇదివరకంటే ఎలా ఫైట్ చేయాలి అనేది మనకి తెలియదు. ఇప్పుడు సామాజిక మాధ్యమం వచ్చింది కదా, గొడవ చెయ్యాలి అన్నా మంచిగా మారాలి అన్నా మనకి సామాజిక మాధ్యమం ఒక కత్తిలా తయారైంది కదా. కత్తిని మనం పొడుచుకోవడానికి ఎందుకు ఉపయోగించుకోవాలి? మంచిగా ఉపయోగించుకోవచ్చు కదా. ఇలాంటి సమస్యల మీద మనం పోరాడొచ్చు కదా. ఈ నంద్యాల జిల్లాలో చనిపోయిన అమ్మాయి ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. ఆ అమ్మాయి చనిపోయి 4 రోజులైంది. ఈ అమ్మాయి విషయంలో కూడా ఏం జరిగిందో తెలుసా? అమ్మాయి పొద్దున్న భోజనం చేసి బయట ఆడుకోవడానికి వెళ్ళిందిట. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు తల్లి ఏం చేయాలి? 1 గంట అయిపోయిన తర్వాత అదేంటి ఎక్కడికి వెళ్ళింది ఇది అని చెప్పి ఆలోచనతో చూసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఉన్న బాధలో నేను ఆ తల్లిని ప్రశ్నించటం లేదు, చెప్తున్నాను అసలు విషయం. అలా చూసుకున్న మాట అయితే బహుశా ఇలాంటిది జరిగి ఉండేది కాదేమో. ఎంతసేపటికి రాకపోతే స్నేహితుల ఇంటికి వెళ్ళిందేమో అనుకుని ఏ మధ్యాహ్నమో చూసుకున్నారట. చూసుకుంటే కనిపించట్లేదట. ఆ తర్వాత సాయంత్రం వెతకటం మొదలు పెట్టారట.
ఆడపిల్లని బయటికి పంపిస్తున్నప్పుడు, ఆడపిల్లేంటి ఎవరినైనా బయటికి మనం పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనే విషయాన్ని గంటకి మనం తెలుసుకోకపోతే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? బయటికి వెళ్ళిన మనిషి 5 నిమిషాల్లో ఏమైపోతున్నారో కూడా తెలియదు కదా. మొన్న హైదరాబాద్ లో కూడా అదే సంఘటన జరిగింది కదా. బాత్రూమ్కి వెళ్ళింది అమ్మాయి 5 నిమిషాల సేపు వెళ్తే ఒక మదపిచ్చి వెధవ తాగేసి ఆ పిల్లని రేప్ చేసేసాడు తెలుసా. ఆ పిల్ల చావు బతుకుల్లో ఉంటే ఎవరు పట్టించుకుంటున్నారు? ఆ పిల్ల గురించి ఎవరు పట్టించుకోరు కదా. ఎందుకంటే ఆ పిల్లకి డబ్బులు లేవు కాబట్టి, ఎందుకంటే ఆ అమ్మాయి ఏ ఆర్థిక స్తోమత లేని పిల్ల కాబట్టి ఆ అమ్మాయి విషయం బయటికి రాలేదు. ఇలా ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలని తాగేసి నాశనం చేసేస్తున్న వాళ్ళు ఉంటారు చెప్పండి. మనం బయటికి వెళ్తూ ఉంటే మద్యం కొట్లు అవన్నీ ఉంటాయి, దానికి లోపల అమ్మేవాడికి మాత్రం ప్రొటెక్షన్ కావాలి. వాడేమో గ్రిల్స్ వేసేసుకుని ఉంటాడు, కానీ బయట కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు. అంటే వాడికి తెలుసు తాగినోడు వాడిని కొడతాడు అని చెప్పి గ్రిల్స్ వేసుకుని ప్రొటెక్షన్ లో ఉండి లోపల అమ్ముతున్న ఈ వీడు వాళ్ళందరికీ మద్యాన్ని అమ్ముతున్నాడు. వీళ్ళకి ఇలా మద్యాన్ని అమ్మే అవకాశం ఎవరిచ్చింది? మన ప్రభుత్వం ఇచ్చింది. ఎవరు చచ్చిపోయినా పర్లా, మనకి ఇన్కమ్ వస్తుందిగా, మనకి డబ్బులు వస్తున్నాయి కదా అని ఆలోచన ఉన్నంత కాలం ఆడపిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. తల్లిదండ్రులు మారనంత కాలం ఈ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. బహుశా ఇలాంటి అఘాయిత్యాలు ఇంకొకలా కూడా జరుగుండొచ్చు. చిన్నప్పటి నుంచి బాగా రిస్ట్రిక్షన్స్ లో పెంచేసి అస్సలు నువ్వు బయటికి వెళ్ళకూడదు అని చెప్పి అమ్మాయికి బయట ప్రపంచాన్ని చూపించకుండా ఉన్నావు అని అనుకోండి, తనకి తాను సంపాదించుకునే అవకాశం వచ్చినప్పుడు, తనకి తాను ఎదిగే స్టేజ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? రెక్కలు విప్పిన పక్షిలా చిన్నప్పటి నుంచి తను ఏం చెయ్యాలి అని అనుకుందో అవన్నీ చేయటం మొదలు పెడుతుంది. అప్పుడు పట్టుకోవటం ఎవరి తరం కాదు. అదే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పెంచుతున్నప్పుడు వాళ్ళని పట్టుకున్నట్టు పట్టుకోనట్టు మనం పెంచాము అని అనుకోండి, ఇలాంటి సంఘటనలు జరగవు. ఆడపిల్ల ఇంట్లో 3/4 వేసుకుని తిరుగుతుంది అనుకోండి, 3/4 వేసుకుంటున్నావేంటి, నువ్వు లంగా వేసుకోలేవా అని అడుగుతాం. నిజమే, అడగాలి, తప్పేం లేదు. అట్ ద సేమ్ టైం ఆ మగాడు షర్ట్ ఇప్పేసుకుని తిరుగుతాడు, ఒక కట్రాయి వేసుకుని ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు వాడిని మనం ఎందుకు ప్రశ్నించాం? వాడికి కూడా మనం చెప్పాలి కదా, ఒరే చొక్కా వేసుకో, నువ్వు ప్యాంట్ వేసుకో, ఏంటా తిరుగుడు అని చెప్పి మగపిల్లాడికి కూడా ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతామో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. అంతవరకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని విధాలుగా బాధపడినా ఈ సమాజం మారదు. అక్కడ నంద్యాల ఎంపీఓ ఎవరో నాకు తెలియదు, ఆవిడ శబరి గారు చాలా ఫైట్ చేస్తున్నారని చెప్పి సామాజిక మాధ్యమంలో చూశాను. ఆ పిల్ల ఇంకా దొరకలేదుట. భగవంతుడి దయ వల్ల ఆ పిల్ల బ్రతికి ఉంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ జరగరానిది జరిగితే ఆ తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. దయచేసి ఇకనైనా మారదాం. మన పనులన్నింటినీ పక్కన పెట్టి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి అనేది ఆలోచన మొదలు పెడదాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.